శకుంతల, ఇంట్లో భైరవి అర్జున్ కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళారమ్మా? అవునమ్మా, ఉదయం నుంచి ఇద్దరూ కనిపించటం లేదు. ఎక్కడికి వెళ్ళారు? కౌసల్య, కౌసల్య! ఏంటమ్మమ్మా? భైరవి అర్జున్ కనిపించడం లేదమ్మా. ఎక్కడికి వెళ్ళారు? ఏమో అమ్మమ్మా, నాకు తెలీదు. తెలియకపోవడం ఏంటే? అరుగు వస్తున్నారు. అర్జున్ ఎక్కడికి వెళ్ళారు? అలా ఊర్లోకి వెళ్దామని సరదాగా వెళ్ళమ్మా. ఆ మొహం మీద దెబ్బలేంటి అర్జున్? అయ్యో అర్జున్, ఆ ఘాట్లేంటి, రక్తపు చాట్లేంటి? ఏమైంది బాబు? నానా చెప్పు అర్జున్, చేతికి మొహానికి ఈ గాయాలేంటి? మాట్లాడలేంటయ్యా? ఎక్కడికి వెళ్ళారు? ఏమైంది? ఏమైందయ్యా? అమ్మమ్మా, ఏం కాలేదు. అదేదో చిన్న దెబ్బ. ఏంటయ్యా? ఏదో అనుకోకుండా అయిందమ్మమ్మా. అర్జున్, ఎక్కడ పడ్డావు? మొహం మీద దెబ్బలేంటి? బావా, అదేం లేదు బావా. ఏదో అనుకోకుండా కాలు జారి పడిపోయాను. కాలు జారి పడితే మొహానికి దెబ్బలా తగులుతుంది తమ్ముడు. చెప్పు అర్జున్, అసలు ఏమైంది? భైరవి, నువ్వేనా చెప్పు. భైరవి, నీ చేతి మీద రక్తం ఏంటమ్మా? నీకేమైంది? అది అది అన్నయ్య, అది ఏమైందంటే భైరవి, బావా, నేను భైరవి వస్తుండగా ఓ గద్ద నా మీద దాడి చేసింది మా. అర్జున్, గద్ద మీ మీద దాడి చేయడం ఏంటి? నాకేం అర్థం కావట్లా. గద్ద దాడి చేయడం ఏంటి? గద్దలు మనుషుల మీద దాడి చేయవే. అంటే మా ఏదో అయిపోయింది మా. జరిగిన దాని గురించి ఇప్పుడు ఎందుకు, వదిలేండి. నువ్వు రా భైరవి. బాబు అర్జున్ ఆగు. వదిలేయండి అంటావేంటి బాబు? ఏదోలే అనుకోవడానికి ఇదేమైనా చిన్న విషయం అనుకుంటున్నావా? మీ పెళ్లి అనుకున్న దగ్గర నుంచి ఒకదాని తర్వాత ఒకటి అపశకనాలు ఎదురవుతూనే ఉన్నాయి. జరుగుతున్నవన్నీ చూస్తుంటే ఈ పెళ్లి జరుగుతుందో లేదో అని చాలా భయంగా ఉందక్క నాకు.
పెటాకులుగా మారుతుందేమోనని నాకు చాలా అనుమానంగా ఉంది బాబు. ఏంటా అపశకునం మాటలు? శుభమా అని వాళ్ళ పెళ్లి జరుగుతుంటే మంచి జరగాలని కోరుకోకుండా పెటాకులవుతుందని అశుభం మాట్లాడుతున్నారేంటి? వీళ్ళ మాటలు, ఆలోచనలు, బుద్ధులు అన్నీ చెడు కోరుకునేలాగే ఉంటాయి. ఈ పెళ్లి జరగడం ఇష్టం లేనట్టుగా మాట్లాడుతున్నారు. అందుకే వీళ్ళని ఇంట్లోకి రానివద్దని చెప్పాను. జరగకూడదు ఏదైనా జరుగుతుందేమోనని మేం భయపడుతుంటే మమ్మల్ని తిడతావేంటమ్మా? మొన్న గుడి దగ్గర శుభలేఖలు కాలిపోయాయా? గబ్బిలో వచ్చి దీపాన్ని ఆర్పేసిందా? ఇప్పుడు ఇప్పుడు గెద్ద దాడి చేసింది. ఇవన్నీ శుభశకునాలేనా చెప్పు? జాతకం ప్రకారం పెళ్ళయ్యాక అర్జున్కి మరణగండం ఉందని చెప్పారు. జాతకాలు చెప్పేటప్పుడు నిజమే చెప్పాలి. పెళ్ళి అనేది 2 జీవితాలకి సంబంధించిన విషయం కాబట్టి అస్సలు అబద్ధం చెప్పకూడదు. అందుకే చెప్తున్నాను, ఈ పెళ్లి జరగకపోవడమే మంచిదమ్మా. ఈ అబ్బాయి జాతకం అంతా అశుభమయం అమ్మా. జాతకం ప్రకారం పెళ్ళైన 3 రోజులకే మీ అబ్బాయి చనిపోతాడమ్మా. ఇప్పుడేమో పెళ్లికి ముందే అర్జున్కి ప్రమాదాలు జరుగుతున్నాయి. జరుగుతున్న వాటి గురించి కొంచెం ఆలోచించండి అని చెప్తుంటే నావి అప్సెక్నప్ మాట్లాంటారేంటి? ఈ పెళ్లి కొద్ది రోజులు వాయిదా వేస్తే మంచిదని నా అభిప్రాయం. ఆ తర్వాత మీ ఇష్టం అమ్మా. వేసావే పిడి. నొప్పి తెలియకుండా గుచ్చటం అంటే ఇదే మరి. ఇలాంటివన్నీ జరుగుతుంటే నాకేం అర్థం కావడం లేదండి. ఒకసారి పంతులు గారిని పిలిచి దోష పరిహార పూజలు ఏమైనా జరిపిస్తే మంచిదేమోనండి. అదే నేను చెప్తున్నా ఆదిత్య. పంతులు గారిని పిలిపించి కొద్ది రోజుల తర్వాత వేరే ముహూర్తం చూడమని చెప్పడం మంచిది. పంతులు గారిని పిలిచి ముహూర్తాలు మార్చాల్సిన అవసరం లేదు. భైరవికి నాగమ్మ ఆశీస్సులున్నాయి. ఎలాంటి అపశకునాల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముందనుకున్న ముహూర్తానికే పెళ్లి చేయండి. పెద్ద ఆరిందరా చెప్తున్నావు. ఈ ఇంటి విషయాల్లో తలదూర్చడానికి నువ్వెవరివే?
మంచి చెప్పడానికి మనవాళ్లే అయ్యుండక్కర్లేదు, ఎవరైనా చెప్పచ్చు. ఎక్కువగా వాదన చేయకండి. ఏంటే అలా కళ్ళు పెద్దవి చేసి ఆర్డర్ వేస్తున్నట్టు అంత కోపంగా చెప్తున్నావు? పాములా బుసలు కొడుతున్నావేంటి? ఆ? అది నిజంగా పామేనే. దాంతో నీకు వాదన ఎందుకు చెప్పు? ఏదో మాట వరుస కంటే ఇది నిజంగానే నాకు పాములా కనిపిస్తుందేంటి? ఈ మళ్ళీ నాతో అంత పెడసరంగా మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరేంటండి? ఏదో చిన్న తప్పు చేశాం కాబట్టి ఈ ఇంట్లో వాళ్ళందరికీ అలసైపోయాం. ఈ పనిదాని ముందు కూడా తలదించుకోవాలా? జలజ, మళ్ళీ విషయంలో నువ్వు తొందరపడి మాట్లాడికే. కాస్త సైలెంట్గా ఉండు. అంటే మనం దానికి కూడా లోకువైపోయామా? నువ్వు కాస్త తగ్గవే. చూడండి అమ్మగారు, అమ్మాయి గారి పెళ్లి విషయంలో మీ అందరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. మీరు నమ్మిన నాగదేవతే మిమ్మల్ని కాపాడుతుంది. ఆందోళన పడకుండా నిశ్చింతగా ఉండండి. నాన్నగారి ఆరోగ్యం బాగున్నప్పుడు మళ్ళీ చెప్పినట్టుగా నేను దీక్ష చేస్తేనే నాన్నగారి ఆరోగ్యం బాగుపడింది. మా ఇద్దరికి జరిగిన దాని గురించి మీరేం టెన్షన్ పడనక్కర్లేదు. ఆదిత్య బాబు, నానమ్మ, కంసాల బ్రహ్మంగారు వచ్చారు. బ్రహ్మంగారు వస్తున్నా. మంగళసూత్రాలు తీసుకొచ్చాను బాబు. అలాగా, థ్యాంక్స్ అండి. వస్తాను బాబు. అత్తయ్య, భైరవ్ కోసం మేం చేయించిన సూత్రాలు. మన ఇంటి ఆచారం ప్రకారం రేపు ఉదయాన్నే అందరం వెళ్ళి మంగళసూత్రాన్ని అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయించాలి. అమ్మవారి ఆశీస్సులతో అంతా మంచి జరుగుతుంది. ఈ పెళ్లిని చెడగొట్టాలని నాకు తోచిన సలహాలు నేనిస్తూ అందరి చేత చివాట్లు తింటున్నాను. పెళ్లి జరగనివ్వను, అది చేస్తాను, ఇది చేస్తాను, పీకేస్తాను, పొడి చేస్తానని చెప్పి మీరేం మాట్లాడరేంటి? మంగళసూత్రాలు కూడా వచ్చేసాయి. మీరేం చేయకుండా ఇలా సైలెంట్ గా ఉంటే రేపు ఆ 3 ముళ్ళు కూడా పడిపోతాయి. అప్పుడు మనిద్దరం కూర్చొని చెడతలు వాయించుకోవడం తప్ప చేసేది ఏముండదు. ఏంటండి, నేను ఆవేశపట్టం, గొంతు చిచ్చుకోవడం తప్ప ఏం మాట్లాడరేంటండి?
ఏం మాట్లాడమంటావు? మీ అక్క మాట కాదనలేక మనల్ని ఇంట్లోకి రానిచ్చారే తప్ప మన మీద ఎవరికీ మంచి అభిప్రాయం లేదు. మీ అమ్మ నన్ను ఇంకా అనుమానిస్తూనే ఉంది. మనం ఏం మాట్లాడినా ఇంట్లో వాళ్ళందరూ మనల్ని చిత్తుకాయితల్లా చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా నేను ఏం మాట్లాడినా మళ్ళీ మనల్ని ఇంట్లోంచి గెంటేస్తారు. ఆవేశపడడం వల్ల ఏం ఉపయోగం ఉండదే. అందుకే తెలివిగా ఆలోచించి అవకాశం చూసి దెబ్బ కొట్టాలని చూస్తున్నాను. ఆ చేసేదేదో త్వరగా చెయ్యండి మరి. చేస్తా. అవునండి, ఇంట్లో వాళ్ళందరూ ఆ మల్లికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారేంటి? అదేదో ఈ కుటుంబానికి చుట్టమైనట్టు, ఊరికి పెద్ద మనిషి అయినట్టు అన్నిట్లో తలదూర్చి మరీ మాట్లాడుతుంది. అసలు ఎవరండి ఆ మల్లి? అపశకునాలు పలకూడదు, ముహూర్తాలు మార్చకూడదు, ఈ పెళ్లి జరగాలి ఆ పెళ్లి జరగకూడదు అని చెప్పడానికి అదెవరిదండి? భయం అనేది లేకుండా నా కళ్ళలోకి కళ్ళు పెట్టి పాములా చూస్తుందండి అది. అదేదో పెద్ద నాగదేవత అయినట్టు అదేం చెప్పిన వాళ్ళందరూ దాని చుట్టూ చేరి తానా తందానా అంటున్నారు. అసలు దాన్ని ఆ మల్లి గురించి ఏం మాట్లాడద్దే, ఊరుకోవే. ఏంటండి ఊరుకునేది? నాకు తిక్క రేగిందంటే ఆ మల్లిని ఏం చేస్తానో నాకే తెలీదు. ఏమే, ఆ మల్లి గురించి నీకెందుకే సైలెంట్ గా ఉండకుండా? అది బుస కొడుతున్నట్టు నన్ను చూస్తుంటే నేను సైలెంట్ గా ఉండాలా? చంపేస్తాను దాన్ని. మీరు కూడా మల్లిని వెనకేసుకొచ్చారంటే ఊరుకునే లేదు చెప్తున్నా. నువ్వు ఆ మల్లి గురించి మాట్లాడడం ఆపకపోతే నిన్ను చంపేస్తాను. నా నోరు ముయించడం తప్ప నీకు ఇంకేం చేత కదలేండి. మళ్ళీ అది నా పెళ్ళాం మాటలేం పట్టించుకోకు మళ్ళీ. దానికి కొంచెం కోపం ఎక్కువ. ఏదో ఆవేశంలో అలా మాట్లాడింది. దాని మాటలు నువ్వేం పట్టించుకోకు. నా పెళ్ళాం అలా మాట్లాడడం తప్పే. దానికి క్షమించి వదిలే మళ్ళీ. ఇప్పుడు నీకు నీ భార్యకి నేనేం అపకారం తలపెట్టినా అది మరొక అపశకనమని ఈ ఇంట్లో వాళ్ళు భయపడతారు. అందుకని క్షమించి వదిలేస్తున్నాను. ఇంకోసారి నీ భార్య పెళ్లిని ఆపే ప్రయత్నం చేసిందనుకో, నీ కొడుక్కి తల్లి నీకు భార్య లేకుండా పోతుంది. గుర్తుపెట్టుకో. ఇది పావం తెలియక నా పెళ్ళం ఏదేదో వాగింది. ఇప్పుడు ఆ మళ్ళీ మా ఇద్దరి మీద ఒక కన్నేసి ఉంచుతుంది. అవకాశం వస్తే కాటేసి చంపుతుంది. ఎలాగైనా సరే మల్లికి తెలియకుండా ఈ పెళ్లి ఆపాలి.